వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి ఉండేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ 3 పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ 3 పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు టీడీపీ, జనసేన పార్టీల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. ఇరు పార్టీల కార్యకర్తలు రోడ్డును పడి కొట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య కూడా గొడవలు ఏర్పడ్డాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తన పక్క జిల్లా అయిన కడపలో సైతం ఆయన వేలు పెట్టారు. కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఫ్లై యాష్ రవాణా విషయంలో ఇరు పార్టీల నేతల మధ్య వార్ మొదలైంది. ఫ్లై యాష్ జమ్మలమడుగు పరిధిలోకి వస్తుంది. తన నియోజకవర్గంలో జరిగే పనులు తమ ఆధీనంలోనే ఉండాలని ఎమ్మెల్యే ఆదినారాయణ పట్టుబడుతున్నారు. కానీ తాడిపత్రి నియోజకవర్గంలోని సిమెంట్ ఇండస్ట్రీకి జేసీ వర్గీయులు ఫ్లై యాష్ను తరలిస్తున్నారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ పంచాయతీ చంద్రబాబు వద్దకు చేరింది. కూటమి నాయకులు సఖ్యతగా ఉండాలని చెబుతుంటే రోడ్డున పడతారా అంటూ వారిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన జేసీ, ఆదినారాయణ రెడ్డిలను స్వయంగా అమరావతికి రావాలని తెలిపారు. చంద్రబాబు పిలుపుతో ఆదినారాయణ రెడ్డి అమరావతికి వచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఈ భేటీకి డుమ్మా కొట్టారు. చంద్రబాబు ఎలాగూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణకే తన మద్దతు ప్రకటిస్తారనే ఉద్దేశంతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీరి మధ్య వివాదానికి చంద్రబాబు ఎలా ముగింపు పలుకుతారో చూడాలి.